హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనాదేవి ఆరోగ్యంపై స్పందించారు. ఆమె ఆరోగ్యం బాగాలేదని, గత కొన్ని నెలలుగా బెడ్పైనే ఉన్నారని తెలిపారు. జనసేన కార్యక్రమంలో మహిళల ప్రాముఖ్యతపై మాట్లాడుతూ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మోగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి ఆరోగ్యంపై కొంతకాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది. 2 నెలలుగా అంజనాదేవి ఆరోగ్యంపై తరచూ ఏదోక వార్త బయటకు వస్తుంది. అయితే ఇప్పటి వరకు దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అలాంటిది ఏం లేదని, తన తల్లి ఆరోగ్యం బాగానే ఉందని ఆ మధ్య చిరు ఓ ప్రకటన ఇచ్చారు. అయితే ఇప్పుడు తన తల్లి ఆరోగ్యంపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తన తల్లి అంజనాదేవి ఆరోగ్యంపై ప్రస్తావించారు. కొన్ని రోజులుగా తన తల్లి ఆరోగ్యం బాగానే లేదని, నడవలేని స్థితిలో ఉన్నారని పవన్ చెప్పుకొచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన పార్టీలో మహిళల ప్రాధాన్యతపై మాట్లాడారు. జనసేన మహిళ విభాగం ఏర్పాటుపై పవన్ స్పందించారు. తమ పార్టీ పెట్టినప్పుడు మహిళ విభాగానికి ఝాన్సీ వీరమహిళ అని పేరు పెట్టాలని నిర్ణయించనన్నారు. ఈ దేశం అభివృద్ధిలో మహిళలది కూడా కీలక పాత్ర అన్నారు. సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళలే అన్నారు. ఈ సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్పై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో పవన్ తన తల్లిని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. కొన్ని నెలలుగా ఆమె బెడ్ రెస్ట్లోనే ఉంటున్నారు అని చెప్పారు పవన్. అలాగే మా నాన్న పోలీసు డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి అవ్వడంతో తరచూ ఆయన ట్రాన్స్ఫర్లు, వర్క్తో బిజీగా ఉండేవారు. తరచూ మేం కొత్త ప్లేస్కి వెళ్లడం వల్ల స్కూల్స్ మారుతుండేవాళ్లం. అలా ప్రతిచోట నేను కొత్తవాడిగా ఉండేవాడిని. దీంతో అందరూ ఏడిపిస్తుంటే భయపడి స్కూల్ని వెళ్లమని మారాం చేసేవాళ్లం. అప్పుడు మా అమ్మ ఎందుకు నువ్వు భయపడి పారిపోతున్నావు? నిన్ను ఎవరైనా 10 దెబ్బలు కొడుతున్నారంటే తిరిగి నువ్వు ఒక్కసారైనా కొట్టాలి. అప్పుడే ఈ సమాజంలో బతకగలం అని బోధించేది. అప్పుడు ఆమె మాటలు నాకెంతో బలాన్ని ఇచ్చాయి. మా చిన్నప్పుడు అంతా ఆమె వంటగదిలోనే ఉండేవారు. కాని ఆమె వంటగది నుంచే ప్రపంచాన్ని చూశారు, తెలుసుకున్నారు అంటూ పవన్ తన తల్లి అంజనాదేవి గురించి చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పవన్ తన తల్లి ఆరోగ్యంపై చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. కొంతకాలంగా అంజనాదేవి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఇప్పుడు స్పష్టత వచ్చిందంటున్నారు మెగా ఫ్యాన్స్. అంజనాదేవి త్వరగా కోలుకోవాలని మెగా ఫ్యాన్స్ ఆకాంక్షిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తన తల్లి ఆరోగ్యంపై చేసిన ప్రకటన అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఆమె ప్రస్తుత పరిస్థితిలోనూ, తన చిన్నతనంలో ఆమె చూపిన ధైర్యం, ఇచ్చిన సలహాలు తనపై ఎంత ప్రభావం చూపాయో పవన్ గుర్తు చేసుకున్నారు.